విశాఖలో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దీంట్లో లాభ నష్టాల పైన చర్చ నడుస్తుంది. దాంతోపాటు ఈ క్రెడిట్ ఎవరిది అన్న దానిపైన కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. ఈ సంస్థను గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా, ఆదాని సంస్థ, ఎయిర్టెల్ సంస్థ ముగ్గురు కలిసి ఈ డేటా సెంటర్ ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఆదాని పేరు, ఎయిర్టెల్ పేరు ప్రస్తావించేందుకు మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎక్కడా కూడా సుముఖంగా లేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న పత్రికలు కూడా ఎక్కడా కూడా ఆదాని, ఎయిర్టెల్ అనే పేర్లను ప్రధాన కథనంలో రాయడానికి ఇష్టపడలేదు. ఎక్కడో లోపల ఆదాని సంస్థ మేము కూడా దీంట్లో భాగస్వామిగా ఉన్నామని ప్రకటిస్తే ఆ అంశాన్ని లోపలి పేజీల్లో మాత్రమే ప్రకటించారు. మొత్తం గూగుల్ సంస్థే దీన్ని ఏర్పాటు చేస్తోంది అని చెప్తూ ఉన్నారు. ఎందుకు ఆదాని పేరు రాగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలా దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది? ఆదాని భాగస్వామ్యం ఉన్నా, ఎయిర్టెల్ సంస్థ భాగస్వామ్యం ఉన్నా సరే కేవలం గూగుల్ పేరు మాత్రమే ఎందుకు చెప్తోంది అన్న దానిపైన కూడా ఒక చర్చ నడుస్తోంది. సరే, సాధారణంగానే గూగుల్ సంస్థ అంటే చాలా పెద్దది కాబట్టి మొత్తం గూగుల్నే తీసుకొచ్చారు అని చెప్పుకోవడానికి బాగుంటుంది అని ఒకటి కావచ్చు. రెండోది, ఆదాని పేరు ప్రస్తావించడానికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం విముఖంగా ఉంది అంటే, ఆదాని సంస్థ ఇప్పటికంటే బెటర్ గా ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేది ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ హయాంలో భూములు కూడా కేటాయించారు. అప్పుడు కేవలం ఇలా డేటా సెంటరే కాకుండా డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కూడా ముందుకు వచ్చింది. ఒప్పందంలోనే 20,000కు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని కూడా స్పష్టంగా చెప్పింది. ఆ ఒప్పందంతో పోలిస్తే ఇప్పుడు ఈ ఒప్పందం అన్నది ఏమాత్రం ఆశాజనకంగా లేదన్న ఒక విమర్శ ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఈనాడు పత్రికలోనే ప్రచురించారు. దీని ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అన్న దానిపైన సంబంధించి రైడన్ అంటే గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా 87,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతుంది ఈ డేటా సెంటర్ మీద. దీనివల్ల వచ్చే ఉద్యోగాలు 200 అని మాత్రమే రాశారు కొద్ది రోజుల క్రితం ఈనాడు పత్రికలోనే. 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంటే కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే రావడం ఏంటి అన్న అనుమానం రావచ్చు. నిజానికి ఇది డేటా సెంటర్ అంటే ఇప్పుడు వివిధ ప్లాట్ఫామ్లకు సంబంధించిన డేటాను మొత్తం ఆడ స్టోర్ చేయడం, ప్రాసెస్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఉపాధి అన్నది, ఉద్యోగ కల్పన అన్నది పెద్దగా ఉండదు. అందుకే ఈ రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా అన్నది 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నప్పటికీ కూడా గూగుల్ అనుబంధ సంస్థ అక్కడ వస్తున్న ఉద్యోగాలు 200 ఉద్యోగులు మాత్రమే. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఆదాని సంస్థ ఇలాంటి డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా లోతుగా ఆలోచించింది. 130 ఎకరాల భూమిని కేటాయించింది విశాఖపట్నంలోనే ఆదాని సంస్థ భూమిని. కానీ భూమి కేటాయిస్తూ ఉన్నప్పుడు కేవలం డేటా సెంటర్ పెడితే కొంత 100 మందికి మాత్రమే అక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు. కాబట్టి 130 ఎకరాల భూమిని మేము కేటాయిస్తున్నాం కాబట్టి మీరు కేవలం డేటా సెంటర్ ఏర్పాటు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు కూడా మీరు చర్యలు తీసుకోవాలి అని చెబుతూ ఒప్పందంలో పెట్టిన కండిషన్లు ఏంటంటే 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు వల్ల 2,200 ఉద్యోగాలు, ఐటీ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయాలి అని కూడా కండిషన్ పెట్టారు. అందుకు ఆదాని సంస్థ కూడా ఒప్పుకుంది. ఐటీ బిజినెస్ పార్క్ వల్ల 15,350 ఉద్యోగాలు, స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కూడా వచ్చారు 1,025 ఉద్యోగాలు, రిక్రియేషన్ సెంటర్ ద్వారా 1,875 ఉద్యోగాలు, అంటే మొత్తం కలిపి 20,450 ఉద్యోగాలు కల్పించేందుకు ఆదాని సంస్థ హామీ ఇచ్చి ముందుకు వచ్చింది. అంటే కేవలం డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే ఇంత విలువైన భూములు తీసుకొని ఉపాధి లేకపోతే 100 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తే అది నిరుపయోగం. అందుకనే అక్కడే ఐటీ పార్కును కూడా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మేము 20,000 ఉద్యోగాలు కల్పిస్తాం ఐటీ బిజినెస్ పార్కును ఏర్పాటు చేసి ఆదాని సంస్థ ఒప్పందం చేసుకుంది. సరే, ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదంతా దోపిడీ, ఆదాని సంస్థకు దోషి పెడుతున్నారు, ఆదాని సంస్థ ఏంది అని మాట్లాడారు. కానీ ఈ రోజు అదే ఆదాని సంస్థ గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా, ఎయిర్టెల్ కలిసి చేస్తున్న నేపథ్యంలో ఆదాని పేరు బయటకు వస్తే గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఇంతకంటే మెరుగ్గా చేసుకున్న ఒప్పందం బయటకు వస్తుంది. 20,000 ఉద్యోగాలు కల్పించేందుకు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆలోచన బయటకు వస్తుందని ఎక్కడా కూడా ఆదాని సంస్థ పేరు ప్రస్తావించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడడం లేదు. పైగా ఈ డేటా సెంటర్ ఏర్పాటులో గూగుల్ తో కలిసి మేము కూడా ఉన్నాము అని ఆదాని సంస్థ ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చింది. అదేంటంటే ఈ డేటా సెంటర్ ఏర్పాటులో మేము గూగుల్ సంస్థతో అంటే రైడన్ ఇన్ఫోటెక్ తో మాత్రమే ఒప్పందం చేసుకున్నాం, ఆదాని, ఎయిర్టెల్ తో మాకు సంబంధమే లేదు, ఏమన్నా ఆ సంస్థలతో చేసుకుందేమో ఒప్పందం అంటూ ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అంటే మీరు కేవలం గూగుల్ మాత్రమే అని ఒక ఇంప్రెషన్ కలిగించడానికి ట్రై చేశారు. కానీ ఆదాని సంస్థ డైరెక్ట్ గా ప్రకటించేసింది మేము దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నామని. అయితే ఇక్కడ ప్రధానంగా వస్తున్న ప్రశ్న ఏంటంటే, ఇన్ని 87,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నప్పుడు విద్యుత్ విషయంలో కావచ్చు, నీటి సరఫరా విషయంలో కావచ్చు, భూమి విషయంలో కావచ్చు, వివిధ రాయితీలు మొత్తం కలిపి రాష్ట్ర ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయల విలువైన రాయితీలు ఇస్తోంది. 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వమే ఎదురు 22,000 కోట్ల రూపాయల విలువైన రాయితీలు ఇస్తూ ఉన్నారు. కానీ ఈ డేటా సెంటర్ వల్ల వస్తున్న ఉద్యోగాలే
200 ఉద్యోగాలు మాత్రమే. దీనివల్ల ఉపయోగం ఏంటి అన్న చర్చ వస్తుంది. చాలా మంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది, సలహా ఇస్తున్నది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి లాగా మీరు ఎందుకు మాట్లాడుకోలేకపోయారు? కేవలం డేటా సెంటర్ పెట్టడం వల్ల అది కూడా ఏంది, ఇప్పుడు ఈ డేటా సెంటర్ కి ఏకంగా 480 ఎకరాల భూమిని ఇచ్చేస్తున్నారు. విశాఖపట్నంలో అత్యంత విలువైన భూమి. ఇంత భూమి ఇస్తున్నప్పుడు 22,000 కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నప్పుడు ఇదే గూగుల్ సంస్థతో మీరు ఒత్తిడి తెచ్చి అక్కడ ఇలాగే ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి, ఒక ఐటీ పార్క్ లాంటిది ఏర్పాటు చేసి 1000 మందికి ఉద్యోగాలు కల్పించేలాగా ఎందుకు ఆ సంస్థల మీద ఒత్తిడి తేలేకపోయారు అన్నది ప్రధానంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వస్తున్న ప్రశ్న. కానీ ఆ విధంగా ఆ సంస్థని ఒప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో లాగా చొరవ తీసుకోలేదన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ డేటా సెంటర్ ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి మరో కారణం కూడా ఉంది. భారతదేశానికి సంబంధించిన డేటాను మొత్తం మీరు ఇక్కడే స్టోర్ చేయాలని కేంద్ర ప్రభుత్వం గూగుల్ సంస్థకు, చాలా సంస్థలకు చాలా కాలంగా చెప్తోంది. మీరు ఇక్కడే స్టోర్ చేయాల్సి ఉంటుంది, విదేశాల్లో స్టోర్ చేయొద్దండి అని. అందులో భాగంగానే ఈ డేటాను మొత్తం ఇక్కడే స్టోర్ చేయడానికి విశాఖపట్నం ఎంచుకున్నారు. దాంతోపాటు విశాఖపట్నం పక్కనే సముద్ర మార్గం ఉండడంతో వివిధ దేశాల్లోని తమ నెట్వర్క్ల్ని కేబుల్ ద్వారా అనుసంధానించుకోవడం సముద్ర మార్గంలో ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ సంస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారంటే విశాఖపట్నానికి ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు కూడా ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు ఈ సంస్థలు ఇక్కడ ముందుకు రావడానికి ఒక అవకాశం ఇచ్చింది. 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ డేటా సెంటర్ పైన చాలా ఆందోళనలు కూడా ఉన్నాయి. ఈ డేటా సెంటర్లకు సంబంధించి ఆందోళనలు ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నాయి. దీనివల్ల ఈ డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల ఆ చుట్టుపక్కల పర్యావరణం పైన తీవ్రంగా ప్రభావం పడుతోంది. నీటి వినియోగం అత్యధికంగా ఉంటుంది. విద్యుత్ వినియోగం కూడా భారీగా ఉండడంతో చుట్టుపక్కల ఉన్న పట్టణాల మీద కూడా ఆ విద్యుత్ లోటు ఒత్తిడి పడుతోంది. కాబట్టి ఈ డేటా సెంటర్లు వద్దు అని చాలా దేశాలు తిరస్కరిస్తున్నాయి కూడా. ఈ డేటా సెంటర్లు ఏర్పాటు చేసిన చోట ఈ సర్వర్లను కావచ్చు, ఈ జీపీయూలను కావచ్చు, వాటిని కూల్ చేస్తూ ఉండాలి నిరంతరం. వీటికి కొన్ని లక్షల లీటర్ల వాటర్ నిరంతరం రోజు ఖర్చు అవుతూనే ఉంటాయి. ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే దాని కూలింగ్ కు అవసరమైన వాటర్ తో ఒక చిన్న సైజు పట్టణం అంటే దాదాపు 50,000 మంది పట్టణం వాడే నీటిని ఈ డేటా సెంటర్లు మాత్రం ఒక డేటా సెంటర్ పెద్దది వాడేస్తుంది అని కూడా చాలా నివేదికలు చెప్తూ ఉన్నాయి. దీని వల్ల కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు వస్తున్నాయి. చాలా దేశాల్లో ఈ డేటా సెంటర్లకు సంబంధించి కూలింగ్ కోసం గ్రౌండ్ వాటర్ ని తీసుకోవడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ పడిపోయి, అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే విశాఖపట్నంలో వైఎస్ఆర్ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి లెఫ్ట్ కెనాల్ అన్నది తవ్వారు. దాని ద్వారా నీళ్లు వస్తాయి పోలవరం నుంచి, ఆ నీళ్లు వాడుకోవచ్చు మనము అని కూడా ఒక ప్రతిపాదన అయితే చేస్తున్నారు. దాంతో పాటు ఇక విద్యుత్ వినియోగం అన్నది చాలా పెద్ద టాస్క్ గా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో వాడే మొత్తం పవర్ ని ఈ ఒక్క డేటా సెంటర్ ఒక రోజులో వాడుతుంది. అంటే సమాంతరంగా మొత్తం విశాఖపట్నం అంతా వాడే విద్యుత్తును, పరిశ్రమలకు, గృహాలకు సంబంధించి వాడే విద్యుత్తును మొత్తం ఈ డేటా సెంటర్ సమాంతరంగా అంత వాడుతుంది అని చెప్తున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత పవర్ కన్జ్యూమ్ చేస్తున్నారు, మరి దీని మీద మీరు ఆలోచన చేశారా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేశారా అని కూడా గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. పర్యావరణానికి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చే దేశాలైతే ఈ డేటా సెంటర్ల ఏర్పాటుకు సుముఖంగా లేవు అనుమతులు ఇచ్చేందుకు కూడా. పైగా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నది ఏ ఆధారిత డేటా సెంటర్ కాబట్టి దీనికి సంబంధించి నీటి వినియోగం, విద్యుత్ వినియోగం, పర్యావరణం మీద ప్రభావం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది అన్న ఆందోళనలు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే విద్యుత్తుకు సంబంధించి ఏపీలో సౌర పవన విద్యుత్ అన్నది అందుబాటులో ఉంది కాబట్టి దాని ద్వారా దీన్ని నడుపుతాం, ఎక్కువగా కాలుష్యం లేకుండా, పర్యావరణం మీద ఒత్తిడి పడకుండా ఈ డేటా సెంటర్ ని నడిపేందుకు కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. విశాఖపట్నానికి సంబంధించి పోలవరం వైఎస్ఆర్ హయాంలో తగిన పోలవరం లెఫ్ట్ కాలువ ద్వారా వచ్చే పోలవరం నీటిని వాడుకుంటామని కూడా చెప్తున్నారు. అయితే ఇవన్నీ ఆచరణలో ఎంతవరకు వెళ్తాయి అన్నది చూడాలి. అయితే ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టలేం, కానీ సరే మన దేశానికి మనకున్న పరిమితుల ఆధారంగా ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు రావడం అనేది ఆహ్వానించదగ్గది. కాకపోతే 22,000 కోట్ల రూపాయల ఎదురు రాయితీలు ఇస్తూ ఉన్నప్పుడు ఆ పెద్ద సంస్థ ద్వారా ఇక్కడ కేవలం డేటా సెంటర్ పెట్టి 200 మందికి ఉపాధి కల్పించడంతో ఆగిపోకుండా ఒక ఐటీ పార్క్ లాంటిది డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి 1000 మందికి ఉపాధి కల్పించేలా, ఉద్యోగాలు కల్పించేలాగా ఇదే ఒప్పందంలో ఆ సంస్థని ఒప్పించి ఉండాల్సింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం గూగుల్ వస్తోంది అని ప్రచారం చేసుకుంటే మనం చాలు అన్నట్టుగా ముందుకు వెళ్ళలేకపోయారు. కాకపోతే ఈ సంస్థ వచ్చిన తర్వాత దీన్ని చూపెట్టి ఇంకా ఇతర పరిశ్రమలు రావడానికి, విశాఖ ఐటీ పరంగా మరింత డెవలప్ చెందడానికి అవకాశం ఉంటుంది అని ఒక ప్రచారం కూడా ఉంది. దాన్ని కూడా ఖండించలేం, ఎందుకంటే జరగచ్చు కూడా. కానీ అలా జరిగినప్పుడు మాత్రమే ఈ రోజు చేస్తున్న ఈ వ్యవహారాలకి సార్థకత అనేది ఉంటుంది. అలా కాకుండా కేవలం విశాఖ అనేది డేటా సెంటర్లకు పరిమితం అయిపోతే ప్రభుత్వం ఎదురు రాయితీలు ఇవ్వడం తప్ప అక్కడ పెద్దగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సంస్థలు రావడం వల్ల ఇంకా ఇతర సంస్థలు వస్తాయి అని చెప్తూ ఉన్నారు.
అతి తక్కువ ధరకే భూములు కూడా ఇస్తున్నారు. మరి అయితే ఇవన్నీ కార్యరూపం దాలుస్తాయా లేదా అన్నదైతే చూడాలి.